ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ వెంకిని ఎవడన్నా టచ్ చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రాణాల మీద ఆశ వదులుకున్నట్టే. కమిషనర్ గారు, మీరు వాడికి మూవీ హీరో మాదిరి ఎలివేషన్ ఇస్తా ఉండారు, కానీ వాడు అందులో పావు కేజీ కూడా పనికిరాడు. చెప్తున్నా కదా మేడం, వెంకీ గురించి మీకేమీ తెలీదు అని. అతను ఒక ల్యాండ్ మ్యాన్ లాంటోడు. తొక్కాలని కాలు పెడితే బరువు తీసేంత వరకు బానే ఉంటాడు. ఆ తర్వాతే బ్లాస్టింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఏందండి మీరు చెప్పేటిది? అసలు ఎవడండి వాడు? చెప్పినా మీకు అర్థం కాదు. అతన్నెవరో తెలుసుకునే ప్రయత్నం చేసినా ప్రాణాలకే మంచిది కాదు. ప్రాణాలకే మంచిది కాదు. ప్రాణాలకే మంచిది కాదు. మీరు మినిస్టర్ గారి తాలూకా కాబట్టి ఒక శ్రేయోభిలాషిగా మీతో ఒక మాట చెప్తున్నాను. దయచేసి వెంకితో పెట్టుకోవద్దు. మొండి పట్టుదలకి పోతే అది మీకే ప్రమాదం. అది మీకే ప్రమాదం. అది మీకే ప్రమాదం. ఉంటాను మేడం. బీ కేర్ఫుల్. ఏంటకిలమ్మా ఈ కమిషనర్ చెప్పింది అసలు ఆ వెంకీగాడి గురించేనంటావా? ఆ వెంకీ మనల్ని ఎదిరించిన విధానం చూసినప్పుడే వీడి వెనక ఏదో పెద్ద లెవెల్లో ఫ్లాష్ బ్యాక్ ఉండే ఉంటుందని నాకు అనిపించిందన్నయ్య. మమ్మీ, కానీ నాకు మాత్రం ఆ కమిషనర్ మాటలు కూడా కరెక్ట్ కాదని అనిపిస్తుంది. వెంకీగాడే కమిషనర్ ని మేనేజ్ చేసినట్టున్నాడు. మ్యాగీ, ఇప్పుడొచ్చి మాట్లాడెళ్ళింది నేపాల్ గూర్ఖా కదమ్మా, సిటీ పోలీస్ కమిషనర్ రుద్ర, ఎన్కౌంటర్ స్పెషలిస్టు. అలాంటోని మేనేజ్ చేయాలంటే అసలు అది అయ్యే పనేనా చెప్పు? ఇంక సాలాపండి మీ గోల. కానీ ఓ రకంగా మీ నాయన చెప్పింది కూడా కరెక్టే. అంత కమిషనర్ని ఇట్టా కంట్రోలింగ్ చేసేసినాడు అంటే మేనేజింగ్ చెయ్యాలా అని కాదు, వాడు తక్కువ మనిషేమీ కాదు అని అర్థం. ఈ లెక్కన వెంకిగాడు తలుచుకుంటే మనల్ని ఏమైనా చెయ్యగలడు అనేగా అర్థమయ్యేటిది. అమ్మా అఖిలమ్మా, ఇప్పుడు మనమే ఆ వెంకీగాడి మీద ఎన్కౌంటర్ ప్లాన్ చేశామని వాడికి తెలిసిపోయింది కాబట్టి వాడిప్పుడు ఏ రూపంలో ఎట్నుండి మన మీద ఎదురుదాడి చేస్తాడని ఊహించుకుంటేనే ఈ మిగో కాలు చేతులు షివరింగ్ అయిపోతున్నాయమ్మా. ఎందుకైనా మంచిది బావుగారు, ఆ వెంకిగాడి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రమాదం ఎదుర్కోవాల్సి ఉంటాది. చివరికి వాణ్ణి దెబ్బ కొట్టే దిశ నుంచి ఇప్పుడు మనల్ని మనం కాపాడుకునే పరిస్థితికొచ్చాం. ఏంటి మమ్మీ ఇది? ఇంకెప్పుడు అఖిలాండేశ్వర్ వెంకీ జోలికి వెళ్ళదు. అరేరే, నరసింహనాయుడు గారు నాకెందుకు ఫోన్ చేసినట్టున్నారే? హలో నాయుడు గారు, నమస్కారం అండి. బాబు రుద్ర, నీతో ఒక ముఖ్యమైన సాయం పడి ఫోన్ చేశానయ్యా. వెంకీకి ఏ ప్రమాదం లేదండి. తనిప్పుడు సేఫ్గా వాళ్ళింట్లోనే ఉన్నాడు. నేనే స్వయంగా వాళ్ళింట్లో దిగపెట్టొచ్చాను. అవునా? మంచిది బాబు, చాలా మంచిది. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అయ్యయ్యో, ఎంత మాటండి పెద్దవారు. నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. అలాగే బాబు, ఉంటాను. ఏమేం తాతయ్య? అమ్మ పొద్దు, ఇప్పటికి నా ప్రాణం కుదుట పడిందమ్మా. వెంకీకి ఏమీ కాలేదు. అవునా తాతయ్య? బావకేం కాలేదా? ఒకసారి నేను గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేస్తాను తాతయ్య. అలాగే అలాగే వెంకి బావని కూడా కలిసొస్తాను. జాగ్రత్తమ్మా, త్వరగా వచ్చాయి. అలాగే తాతయ్య.
బావా 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 ఇలారా. మీ గురించి దండం పెట్టుకోవడానికి అమ్మవారి గుడికెళ్ళానండి. పోలీసులు మిమ్మల్ని ఏం చేయకుండా కాపాడమని మొక్కుకున్నాను. ఆ అమ్మవారి దయ వల్ల మీకేం కాలేదు. మీరు ఎప్పటికీ క్షేమంగా ఉండాలని రక్షణగా ఈ బొట్టు తీసుకొచ్చాను. ఇవాళ ఎదురైనట్టు ఎవ్వరి నుంచి ఎటువంటి ప్రమాదమూ నీకు రాకూడదు బావా. ఆ అమ్మతో కూడా ఇదే మాట చాలా గట్టిగా చెప్పాను. చాలా బలంగా వేడుకున్నాను బావా. విద్య, ఈ బొట్టు నువ్వు కూడా పెట్టుకో. నీకు కూడా ఏమీ కాకూడదు. ఇది నువ్వు పెట్టుకో. ఏంటి బొట్టు తీసుకోకుండా అలానే చూస్తున్నావు? మీ అమ్మ నాకు అత్తయ్య అయినప్పుడు మీ అన్నయ్య నాకు బావే అవుతాడు కదా. అయినా వెంకీ గారిని బావా అని పిలవటంలో మా ఇద్దరి మధ్య ఒక డీల్ కుదిరిందిలే. ఏం బావా? ఇకనైనా బొట్టు పెట్టుకోవమ్మా మరదలా. పద్దుగారు, నా మీద అంత అభిమానంతో అమ్మవారిని మీరంత బలంగా వేడుకున్న తర్వాత కూడా ఆ దేవత ఇంకా మీ విన్నపాన్ని వినకుండా ఎలా ఉంటుంది చెప్పండి? ఆ అమ్మ దీవెన, మా అమ్మ దీవెన మమ్మల్ని ఎప్పటికీ కాపాడుతూనే ఉంటుంది. సరేనా? అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. వెంకీ, ఏంటమ్మా? నాకేమీ అవదమ్మా, టెన్షన్ పడకు. ఇంత జరిగిన తర్వాత ఇంకా నేను భయపడి ఇక్కడే ఆగిపోవాల్సిన పని లేదు. ఇప్పటి వరకు వాళ్ళేంటో చూపించడానికి ట్రై చేశారు. ఇప్పుడు నేనేంటో కూడా వెళ్ళి వాళ్ళకి చూపించాలి కదా. అమ్మా, నీకు తెలుసుగా, నేను చెయ్యని తప్పు ఎప్పుడూ ఎన్నటికీ ఒప్పుకోను. తప్పు చేశానని ఎవడైనా వేలెత్తి చూపిస్తే దాన్ని తేల్చి నిరూపించే వరకు నేను విడిచిపెట్టను. నిరూపిస్తానమ్మా. వస్తాను. బావా, మీతో నేను కూడా వస్తాను పదండి. హ్మ్. అత్తయ్య, విద్య, వెళ్ళొస్తాను. హలో. విద్య, కృష్ణ, నువ్వు మళ్ళీ ఏమైపోయావు? ఎన్నిసార్లు నీకు ఫోన్ చేశానో తెలుసా? నువ్వు వస్తావని, నన్ను మీ ఇంటికి తీసుకుని వెళ్తావని నీకోసం చూసి చూసి పిచ్చిదాన్ని అయిపోతున్నాను కృష్ణ. నాకు తెలుసు విద్య, కానీ పరిస్థితులు నా కల ఎదురయ్యాయి. నీతో చాలా విషయాలు మాట్లాడాలి.